అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ స్కూలింగ్. ఈరోజు ఈ వీడియోలో మనం 75 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా డే 65 క్లాస్ 3-4-5కి సంబంధించిన ఆల్ యాక్టివిటీస్ చూద్దామండి. అదేవిధంగా స్టూడెంట్ రాయవలసిన నోట్స్ మరియు మన టీచర్స్ రాయవలసిన టీచర్స్ డైరీ కూడా లాస్ట్లో యాడ్ చేయడం జరిగింది. అండ్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా స్ట్రీమ్ గ్రూప్కి సంబంధించిన తెలుగు యాక్టివిటీస్ చూద్దామండి. ముందుగా పిల్లలతో తుఫాను కోసం మాట్లాడాలి. పిల్లలు, మీరు ఎప్పుడైనా తుఫాన్ విన్నారా? ఎప్పుడైనా తుఫాన్ని చూసారా? తుఫాను వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? వెరీ గుడ్. పెద్ద పెద్ద గాలులు, వర్షాలు. ఈ విధంగా మరికొన్ని ప్రశ్నల్ని తుఫానికి సంబంధించి అడగాలి. నెక్స్ట్, లైబ్రరీ పుస్తకం నుండి ఒక కథను తీసుకొని చదవమనాలండి. నెక్స్ట్, కథలో పిల్లలకి నచ్చిన పదంతో మైండ్ మ్యాప్ చేయాలండి. నేను ఇక్కడ పనులు అనే పదాన్ని తీసుకొని మైండ్ మ్యాప్ చేశాను. పిల్లలు, మీరు మరికొన్ని పనులను చెప్పండి. నెక్స్ట్, పిల్లలతో ఏకం నుండి అనేక మాటని ఆడిపించాలి. విద్యార్థులు ఒక్కొక్కరికి ఒక అక్షరం ఇవ్వాలి. ఆ అక్షరంతో వారు ఎన్ని పదాలు చెప్పగలుగుతారో చెప్పమనాలి. ఉదాహరణకి క అనే అక్షరం ఇచ్చారనుకోండి, ఆ విద్యార్థి కవిత, కళ, కానుక, కలము, కీర లాంటి పదాలు చెప్పాలి. ఇలా ప్రతి ఒక్కరు కూడా వారికి ఇచ్చిన అక్షరాన్ని బట్టి ఆ అక్షరంతో మొదలయ్యే అనేక పదాలని చెప్పాలి. ఎవరైతే ఎక్కువ పదాలు చెప్తారో వాళ్ళు విన్నర్. నెక్స్ట్, మ్యాథ్స్కి సంబంధించిన యాక్టివిటీ చూద్దామండి. పిల్లలు, మీరు ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళారా? వెళ్తే అక్కడ ఏమేమి కొన్నారు? అక్కడ ఏమేమి చూశారు? ఎవరెవరు ఉంటారు? నెక్స్ట్, పిల్లలతో అసెండింగ్ ఆర్డర్ మరియు డిసెండింగ్ ఆర్డర్ని చేపించాలి. పిల్లలు, ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా, అసెండింగ్ ఆర్డర్ అంటే స్టెప్స్ ఎక్కడం లాంటిది, చిన్న నుంచి పెద్దది. అదే డిసెండింగ్ ఆర్డర్ అంటే జారుడు బల్ల జారడం, పై నుండి కిందకి, అంటే పెద్ద నెంబర్ నుంచి కింద నెంబర్కి. మీ టీచర్ గారు ఇప్పుడు కొన్ని నెంబర్స్ ఇస్తారు, వాటిని అసెండింగ్ మరియు డిసెండింగ్ ఆర్డర్లో రాయండి. నెక్స్ట్, పిల్లలు, భాగాహారానికి సంబంధించిన ఈ ప్రాబ్లమ్ని చదవండి. దేర్ ఆర్ 30 straws. They are divided into 5 equal groups. How many straws are in each group? 30 స్ట్రాలను తీసుకోండి, 5 గ్రూపులకి పంచండి. ఒక్కొక్క గ్రూప్కి ఎన్ని వస్తాయో చెప్పండి. మీరు ముందుగా స్ట్రాలతో చేసిన తర్వాత ఇది డివిజన్ ఫామ్లో ఎలా చేస్తారంటే 30 / 5. 5 ఎంతలు 30? వెరీ గుడ్. 5 6లు 30, అంటే ఒక్కొక్క గ్రూప్కి 6 వస్తాయి స్ట్రాలు. నెక్స్ట్, పిల్లలతో బిజినెస్ గేమ్ని ఆడిపించాలి. నెక్స్ట్, ఇంగ్లీష్కి సంబంధించిన యాక్టివిటీస్ చూద్దామండి. ముందుగా పిల్లలకి క్లాస్ రూమ్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని చూపించి ఐడెంటిఫై చేయమని చెప్పాలి. పిల్లలు, ఫస్ట్ పిక్చర్లో ఉన్నదేమిటి? వెరీ గుడ్, బ్లాక్ బోర్డ్. తర్వాత కలర్ చాక్ పీస్. నెక్స్ట్ ఏమున్నాయి? బుక్స్ ఉన్నాయి. ఇంకా మన క్లాస్ రూమ్లో ఏమేమి ఉంటాయో చెప్పండి. పిల్లలు, ఈ పదాలను చదవండి. బ్లాక్ బోర్డ్, చాక్, బుక్స్, పెన్సిల్, పెన్, ఎరేజర్, షార్ప్నర్, స్కూల్ బ్యాగ్, డస్ట్బిన్, చార్ట్స్. వెరీ గుడ్ పిల్లలు. ఇప్పుడు పిల్లలతో గేమ్ ఆడిపించాలండి. మనం స్కూల్ రిలేటెడ్ వర్డ్స్ని కొన్ని పేపర్లలో రాసి పిల్లల ముందు వేయాలి. పిల్లలు ఏదో ఒక చిట్టిని పిక్ చేసుకొని అందులో ఏ వర్డ్ ఉందో తీసి చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి రాసిన చీటీలలో నోట్బుక్ వచ్చిందనుకోండి, NOTEBOOK నోట్బుక్ అని చదవాలి. పెన్సిల్ వస్తే PENCIL పెన్సిల్. ఇలా ఏ వర్డ్ వస్తే ఆ వర్డ్ని చదవాలి. కరెక్ట్గా ఎవరైతే అన్ని పదాలు చదువుతారో వాళ్ళు విన్నర్. నెక్స్ట్, పిల్లలు, ఈ పారాగ్రాఫ్ని చదవండి. స్కూల్ ఈజ్ వేర్ వీ లెర్న్. మనం నేర్చుకునే స్థలం పాఠశాల. టీచర్స్ హెల్ప్ అస్. ఉపాధ్యాయులు మనకి సహాయం చేస్తారు. వీ లెర్న్ మెనీ సబ్జెక్ట్స్ ఇన్ స్కూల్. పాఠశాలలో మనం చాలా సబ్జెక్టులని నేర్చుకుంటాం. వీ ప్లే అండ్ రీడ్. మనం ఆడుకుంటాము మరియు చదువుకుంటాము. నెక్స్ట్, మౌంటైన్ గ్రూప్కి సంబంధించిన తెలుగు యాక్టివిటీ చూద్దామండి.
పిల్లలకి ఏదైనా చిత్రాన్ని చూపించి దాని ద్వారా పిల్లలకి సొంత కథని తయారు చేయమనాలి. పిల్లలు ఇక్కడ ఈ చిత్రాలని గమనించండి. మొదటి పిక్చర్లో అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఒక ముసలతన్ని తాతయ్యని రోడ్డు దాటిస్తున్నాడు. తర్వాత పిక్చర్లో పాప ఏం చేస్తుంది? అక్కడ కూడా ఒక ముసలి తాతయ్యని ఒక పాప రోడ్డు దాటిస్తుంది. లాస్ట్ పిక్చర్లో ఒక అబ్బాయి సైకిల్ మీద నుంచి పడిపోతే ఇంకొక అబ్బాయి సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ మూడింటిని అనుసరించి మీరు ఒక సొంత కథని తయారు చేయండి. నెక్స్ట్ పిల్లలు లైబ్రరీ నుండి మీకు నచ్చిన ఏదైనా ఒక కథ పుస్తకం తీసుకొని చక్కగా చదవండి. నెక్స్ట్ పిల్లలు వారు చదివిన కథ నుండి నచ్చిన పదాలతో సొంత వాక్యాలను రాయమనండి. నెక్స్ట్ పిల్లలతో గుండ్రంలో గులకరాళ్ళు అనే ఆటని ఆడిపించాలి. నేలపై కొన్ని వృత్తాలను గీసి అందులో కొన్ని అక్షరాలను రాయాలి. పిల్లలకి గులకరాళ్ళు ఆ వృత్తంలో వేయమని చెప్పి ఏ అక్షరంలో పడితే ఆ అక్షరంతో పదాలు కానీ వాక్యాలు కానీ చెప్పమనాలి. నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించిన యాక్టివిటీ చూద్దామండి. పిల్లలతో ముందుగా కొలతల కోసం మాట్లాడాలి. షూ మెజర్మెంట్స్, వాళ్ళ బట్టల మెజర్మెంట్స్, లేదంటే మన డోర్ పొడుగు ఎంత ఉంది, విండో పొడుగు ఎంత ఉంది, బెంచ్ ఎంత పొడవు ఉంది, ఇలా కొలతల కోసం మాట్లాడాలి. నెక్స్ట్ స్థాన విలువలు విస్తరణ రూపం ద్వారా చార్ట్ చదివించాలండి. పిల్లలు ఈ స్థాన విలువలను చదవండి. నెక్స్ట్ పిల్లలు ఈ ప్రాబ్లమ్ని చదవండి. 1 lunch box cost 60 rupees. Rahul bought 7 lunch boxes. How much money did Rahul spend? ఒక లంచ్ బాక్స్ కాస్ట్ 60 రూపాయలు అయితే రాహుల్ అనే అబ్బాయి అటువంటివి 7 కొన్నాడు. సో మొత్తం ధర ఎంత అవుతుంది? మీరు కరెన్సీ యూజ్ చేసి ఈ గుణకారం లెక్కను చేయండి. చేసి మీ టీచర్ గారికి చూపించండి. నెక్స్ట్ పిల్లలతో బిజినెస్ గేమ్ని ఆడిపించాలి. నెక్స్ట్ పిల్లలు ఇంగ్లీష్ యాక్టివిటీ చూద్దామండి. ముందుగా పిల్లలకి కొన్ని స్కూల్ ఆబ్జెక్ట్స్ని చూపించి వాటి గురించి చెప్పమని చెప్పాలి. పిల్లలు ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి? ఫస్ట్ పిక్చర్లో ఏముంది? బ్లాక్ బోర్డ్. వెరీ గుడ్. బ్లాక్ బోర్డ్ మనం దేనికి యూజ్ చేస్తాం? చాక్ పీస్ దేనికి యూజ్ చేస్తాం? బుక్స్ ఏ విధంగా యూజ్ అవుతాయి చెప్పండి. వెరీ గుడ్. ద టీచర్ రైట్స్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. టీచర్ బ్లాక్ బోర్డ్ పైన రాయడానికి ఉపయోగిస్తారు. చాక్ దేనికి ఉపయోగిస్తారు? చాక్ పీస్. చాక్ పీస్ ఈజ్ యూజ్డ్ టు రైట్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. బ్లాక్ బోర్డ్ పై రాయడానికి చాక్ పీస్ యూజ్ చేస్తారు. డెస్క్లు ఉంటాయి కదా, అవి స్టూడెంట్స్ సిట్ ఎట్ ద డెస్క్ పై కూర్చోవడానికి. బుక్స్ ఎందుకు? వీ రీడ్ లెసన్స్ ఫ్రమ్ ఏ బుక్. మనం బుక్స్ నుండే చదువుతాం లెసన్స్ అన్నీ కూడా. వెరీ గుడ్. ఈ విధంగా రిమైనింగ్ వాటి కోసం కూడా పిల్లలు చెప్తారండి. నెక్స్ట్ పిల్లలతో స్కూల్కి సంబంధించిన వర్డ్స్ని చదివించాలి. పిల్లలు ఈ వర్డ్స్ చదవండి. టీచర్, స్టూడెంట్, బ్లాక్ బోర్డ్, చాక్, బుక్, నోట్బుక్, పెన్సిల్, ఎరేజర్, డెస్క్, బ్యాగ్, షార్ప్నర్, స్కూల్ బ్యాగ్, డస్ట్బిన్, చార్ట్స్. నెక్స్ట్ పిల్లలతో గేమ్ ఆడిపించాలండి. కొన్ని చీటీలలో ఇక్కడ కనిపిస్తున్న ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా రాయండి. రాసి పిల్లల ముందు వేయండి. పిల్లలు వారికి నచ్చిన చీటీని పిక్ చేసుకొని వారికి వచ్చిన పదాన్ని చదువుతారు. ఎవరైతే కరెక్ట్ చదువుతారో వాళ్ళు విన్నర్. నెక్స్ట్ పిల్లలు ఈ పారాగ్రాఫ్ చదవండి. School is where we learn. Teachers help us. We learn many subjects in school. We play and read. School teaches knowledge, skills and discipline. స్కూల్ అనేది మనకి జ్ఞానాన్ని అందిస్తుంది, కావాల్సిన నైపుణ్యాలని మరియు మనకి డిసిప్లిన్ నేర్పిస్తుంది. ఏ విధంగా ఉండాలి, క్రమశిక్షణను నేర్పిస్తుంది స్కూల్ అనేది. సో మనం క్రమం తప్పకుండా స్కూల్కి అయితే వెళ్ళాలి. నెక్స్ట్ స్కై గ్రూప్కి సంబంధించిన తెలుగు యాక్టివిటీ చూద్దామండి. పిల్లలకి ఏదైనా ఒక చిత్రాన్ని ఇచ్చి ఆ చిత్రం ద్వారా సొంత కథని తయారు చేయమనాలి. పిల్లలు ఈ చిత్రాలను బాగా గమనించండి. గమనించి వీటి ద్వారా మీరు ఒక కథని తయారు చేయండి. నెక్స్ట్ పిల్లలు లైబ్రరీ నుండి మీకు నచ్చిన ఏదైనా ఒక కథల పుస్తకం తీసి స్పష్టంగా 1 by 1 చదవండి. పిల్లలు వారికి నచ్చిన పదాలతో మరొక సొంత కథని తయారు చేస్తారు.
బొమ్మలతో కమ్మని కథలు. పిల్లలకి కొన్ని బొమ్మలను చూపించి వాటి ద్వారా కథలు చెప్పమని చెప్పండి. నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించిన యాక్టివిటీ చూద్దామండి. పిల్లలకి ముందుగా హాకీ కోసం మాట్లాడాలి. పిల్లలు, మీరు ఎప్పుడైనా హాకీ గేమ్ విన్నారా? ఎప్పుడైనా చూసారా? పిల్లలతో స్థాన విలువల విస్తరణ రూపం చార్ట్ని చదివించాలి. పిల్లలు, మన దగ్గర చార్ట్ ఉంది కదా, ఆ చార్ట్ తీసి 1 by 1 చక్కగా చదవండి. నెక్స్ట్ పిల్లలు, ఈ క్వశ్చన్ చదవండి. ఏ టీచర్ బాట్ 4 notebooks ఫర్ 80 rupees. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 1 notebook? ఒక టీచర్ అంట 4 బుక్కుల్ని 80 రూపాయలకి కొన్నారు. సో ఒక బుక్ ధర ఎంత అవుతుంది? అప్పుడు మనం 80 divided by 4 చేయాలి. చేస్తే 20 వస్తుంది. సో ఒక బుక్ కాస్ట్ 20 రూపీస్. నెక్స్ట్ పిల్లలతో మ్యాథ్స్ మ్యాజిక్ గేమ్ ఆడిపించాలి. పిల్లలు, మీ టీచర్ గారు ఈ మ్యాథ్స్ మ్యాజిక్ గేమ్ ఆడిపిస్తారు, చక్కగా ఆడండి. నెక్స్ట్ ఇంగ్లీష్ యాక్టివిటీ చూద్దాం. పిల్లలు, ఫస్ట్ ఇమేజ్ ఏమిటి? బ్లాక్ బోర్డ్. నెక్స్ట్ చాక్ పీస్. నెక్స్ట్ ఏమున్నాయి? బుక్స్ ఉన్నాయి. వెరీ గుడ్. మీరు ఇప్పుడు క్లాస్ రూమ్ కోసం ఒక 4 to 5 lines మాట్లాడండి. దిస్ ఈజ్ మై క్లాస్ రూమ్. మై టీచర్ టీచర్స్ అస్ ఇన్ ద క్లాస్ రూమ్. వీ రీడ్ అండ్ రైట్ ఇన్ ద క్లాస్ రూమ్. వీ కీప్ అవర్ క్లాస్ రూమ్ క్లీన్. పిల్లలు, ఈ పదాలను చదవండి. బ్లాక్ బోర్డ్, చాక్, బుక్స్, పెన్సిల్, పెన్, ఎరేజర్, షార్ప్నర్, స్కూల్ బ్యాగ్, డస్ట్బిన్, చార్ట్స్, క్లాస్ రూమ్, ప్లేగ్రౌండ్, లైబ్రరీ, కంప్యూటర్, యూనిఫామ్, బెల్, హోంవర్క్, టీచర్, స్టూడెంట్. నెక్స్ట్ పిల్లలు, మనం ఇప్పుడు ఒక గేమ్ ఆడతాం. కొన్ని చీటీలలో ఇక్కడున్న ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా రాసి మీరు ఆ చీటీలను పిక్ చేయాల్సి ఉంటుంది. చీటీని పిక్ చేసి అందులో ఉన్న వర్డ్ చదువుతూ సెంటెన్స్ కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు తీసిన చీటీలలో బ్లాక్ బోర్డ్ అని వచ్చిందనుకోండి, బ్లాక్ బోర్డ్తో మీరు సెంటెన్స్ చెప్పాలి. ద టీచర్ రైట్స్ ఆన్ ద బ్లాక్ బోర్డ్ అని. చాక్ పీస్ వచ్చిందనుకోండి, ద టీచర్ యూజెస్ చాక్ టు రైట్ ఆన్ ద బోర్డ్. బోర్డుపై రాయడానికి టీచర్ చాక్ పీస్ని యూజ్ చేస్తారు అని చెప్పాలి. బుక్స్ వచ్చిందనుకోండి, ఐ రీడ్ మై బుక్స్ ఇన్ ద క్లాస్ రూమ్. నేను క్లాస్ రూమ్లో బుక్స్ చదువుతాను అని మీరు చెప్పాలి. ఈ విధంగా స్కై గ్రూప్ విద్యార్థులకి ఆటను ఆడిపించాలి. నెక్స్ట్ పిల్లలు, ఈ పారాగ్రాఫ్ని చదవండి. స్కూల్ ఈజ్ వేర్ వీ లెర్న్. మనం ఎక్కడైతే నేర్చుకుంటామో అది పాఠశాల. టీచర్స్ హెల్పర్స్. ఉపాధ్యాయులు మనకి నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తారు. వీ లెర్న్ మెనీ సబ్జెక్ట్స్ ఇన్ స్కూల్. పాఠశాలలో మనం చాలా సబ్జెక్టులని నేర్చుకుంటాం. వి ప్లే అండ్ రీడ్. మనం ఆడుకుంటాము మరియు చదువుకుంటాము. స్కూల్ టీచర్స్ నాలెడ్జ్, స్కిల్స్ అండ్ డిసిప్లైన్. స్కూల్ అనేది మనకి జ్ఞానాన్ని, నైపుణ్యాల్ని మరియు క్రమశిక్షణను నేర్పుతుంది. ఇట్ హెల్ప్స్ చిల్డ్రన్ గ్రో అండ్ లెర్న్ వాల్యూస్. స్కూల్ అనేది మనకి పిల్లలు ఎదుగుదలకు, వాల్యూస్ నేర్చుకోవడానికి, విలువలు నేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఇది స్టూడెంట్స్ రాయవలసిన స్టూడెంట్ నోట్స్ అండి. ఇది మన టీచర్స్ రాయవలసిన టీచర్స్ డైరీ. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన టీచర్స్ గ్రూప్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.